జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నాశనమైంది. మహాదేవ్పూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం అంతా బురదపాలైంది. కంటాల ఆలస్యం వల్లే ధాన్యం మొత్తం బురదపాలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సన్న ధాన్యానికి 500 బోనస్ ఇవ్వడంతో దిగుబడి పెరిగిందన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముంజమీల్ ఖాన్. పక్క రాష్ట్రం నుంచి వస్తున్న ధాన్యం వల్ల ఇక్కడి రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ సెంటర్లలో ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిచిందని తక్కువ ధరకు అమ్మొద్దన్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మిషన్ కాదు సార్, ఇది యంత్రం కాదు సార్. ఇంకెంతకంటే శుభ్రంగా టీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు సివిల్ సప్లైస్ టీఎం గారు వస్తున్నారు. దానికి 2 రోజులు ఆగమన్నారు సార్. 16:30 రకానికి ఇక్కడ ఎక్కువ పర్సెంట్ 50,000 బస్తాలు అయ్యే ఉంటాయి సార్. 16:30 మాట్లాడుతున్నాం. మొత్తాన్ని ఒకసారి లెక్క ఎలా కాలింది. జిల్లాలో పండించిన ప్రతి ఒక్క రైతుకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపున ఇప్పటికే రబీకి సంబంధించినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా ఒకవైపున రైతులకు కళాల్లో ఉంటూ మరోవైపున చేతికొచ్చిన దశలో ఇప్పుడు వాటిని కొనుగోలు చేసేందుకు మొత్తం కూడా అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నం కొనసాగిస్తుంది. అకాల వర్షాలు కురునున్న నేపథ్యంలో ఎప్పటికప్పటికి అప్రమత్తం అవుతూ ఉన్నతాధికారులను సైతం కూడా పరుగును పెట్టిస్తూ ఒక కంపల్సరీగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఒకవైపున ఐకేపీ సిబ్బంది కావచ్చు, మరోవైపున డిసిఎంఎస్ సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్ ముంజమీల్ ఖాన్ అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యం. దీనికి సంబంధించి మనతో మనం మాట్లాడుతున్నాం. ఒకసారి సార్ చెప్పండి. నమస్కారం. ఇప్పటివరకు మీ ఖమ్మం జిల్లాలో పడినటువంటి ధాన్యం సంబంధించి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి? చాలా వరకు అలసత్వం జరుగుతుందని చెప్పి రైతులు ఆవేదన పడుతున్నారు అకాల వర్షాల వల్ల. ఎలా ఉంది ఇదంతా? అందరికీ నమస్కారం అండి. మొట్టమొదటిగా ఈసారి మనం యాసంగి పంటను చూస్తే పోయినసారి 130 మెట్రిక్ టన్నులు మనకి వస్తే ఈసారి దాదాపు 2 లక్షల పైన దాటేటట్టు ఉంది. ఈనాటికే మనకి ఆల్రెడీ 140 మెట్రిక్ టన్నులు దాటినట్టు కనిపిస్తుంది. సో ఇది అంతా మనం చేసినప్పుడు 350 సెంటర్లు పెట్టుకుంటూ మనం సజావుగా ప్రొక్యూర్మెంట్ చేయడానికి దాదాపు నెల నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నాం, జరుగుతుంది. కష్టం ఎక్కడ వచ్చిందంటే కొన్ని సెంటర్లో మనకి వేసిన వెరైటీ పైన ఈ 16-30 లేకపోతే 10 వెరైటీ వేసిన రైతులు ఆ వెరైటీని మళ్ళీ మనం మిర్రలు తీసుకున్నప్పుడు వాళ్ళు మిల్లింగ్ చేసినప్పుడు అవుట్ టర్న్ రావట్లేదు. ఇటువంటి వివిధ చర్చలు జరిగాయి. దానివల్ల 10 రోజుల వరకు మనకి బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ వల్ల కొంచెం సెంటర్ పైన ఒత్తిడి అనేది పెరిగింది. ఇప్పుడు మిల్లందరిని ఒప్పించి మంత్రి గారు మనకు వెసులుబాటు కల్పించి బయట జిల్లాకి వరంగల్ కూడా 50,000 మెట్రిక్ టన్నులు అలాట్ చేయడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మిల్లలు కూడా మేము రూల్స్ ఇవన్నీ కోట్ చేసుకోవాల్సింది మేము పెట్టాల్సిన ఒత్తిడి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు దించుకోవడం అనేది మొదలుపెట్టారు. ఒక్క ట్రక్ మిల్లుకి వెళ్ళిన తర్వాత అక్కడ సఫిషియెంట్ హమాలీలు టర్న్ అరౌండ్ ఇవన్నీ మేము చూస్తూ సెంటర్ నుంచి మిల్లుకి వెళ్ళి అంటే మన మాయిశ్చర్ రాగానే మిల్లుకి వెళ్ళంగానే వితిన్ 2 days మొత్తం కొనుగోలు పూర్తి చేయడానికి ఇప్పటి నుంచి స్మూత్ అప్ నా విన్నపం రైతులకి. మబ్బులు చూసినప్పుడు వర్షం చూసినప్పుడు ఇంకా అమ్మేయాలి కదా ఏదో ఒక పరిస్థితి తక్కువ రేటు కొందరు అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. మేము తక్షణమే అక్కడ స్పందించి అక్కడ టార్పాలిన్లు ఉన్నట్టు మిల్లర్స్ కూడా చెప్పి ఇటువంటి డిస్ట్రెస్ సేల్ అంటాం దీన్ని ఇది కూడా అలౌ చేయకుండా చెప్పడం జరిగింది. ప్రతి సెంటర్లో అండి మన జిల్లాలో ఒక బోర్డు పెట్టి గన్నీలు ఎన్ని ఉన్నాయి, టార్పాలిన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రైతులు వచ్చారు, ఎన్ని మంది రైతులు రావాలని బోర్డు పెట్టాం. దయచేసి రైతు మిత్రులందరికీ ఆ బోర్డుని చూడండి. అక్కడ ఉన్న టార్పాలిన్లు మీకు సరిపోయినంత ఉన్నాయి. వేరే వాళ్ళ మాట మళ్ళీ మధ్యమధ్యలో మాట విని తొందరలో బాటలో అమ్మే అవసరం అసలు లేదు. వర్షాలు పడితే టార్పాలిన్ వేసుకుంటాం, ఇంకొక 2-3 ఆదుకుంటూ చేసుకుంటాం. మనం సెంటర్ల దగ్గర మీరు రాగానే అక్కడ చెక్కులు తొందరగా అయ్యేటట్టు, మీకు జల్లెళ్ళు అందుబాటులో ఉండేటట్టు, జల్లెళ్ళు పెట్టుకున్న తర్వాత సరిపోయినంత గన్నీలు అందుబాటులో ఉండేటట్టు, మాయిశ్చర్ రాగానే డిస్పాచ్ చేయడానికి, మళ్ళీ మిల్ దగ్గర వాడు దించుకోవడానికి, టర్న్ అరౌండ్ చేయడానికి, చెయ్యంగానే యాక్సెప్టెన్స్ అయిపోయి 48 గంటల్లో మనం ఖాతాలో డబ్బులు పడతాయని చెప్తున్నాం. 48 గంటల్లో ఖాతాలో డబ్బులు పడేటట్టు కూడా మేము వెంట పడుతున్నాం. బై అండ్ లార్జ్ వీఆర్ ఆన్ ట్రాక్. ఎక్కడ కానీ రైతులు కష్టాల్లో ఉంటే సీనియర్ అధికారులను అందరినీ ఫీల్డ్లో పెట్టడం జరిగింది. మీ తహసీల్దార్ గారిని సంప్రదించండి, సెంటర్ ఇన్ఛార్జ్కి చెప్పండి. తక్షణమే అక్కడ మీకు స్పందన ఉండేటట్టు చూసుకునే బాధ్యత మాది. ఎవరు కానీ మిల్లర్లు అనవసరంగా మీ పైన ఒత్తిడి పెడుతుంటే, కట్టింగ్ వ్యవహారాలకు దించుతుంటే మేము చేయాల్సింది మాకు కూడా బాగా తెలుసు. ఈ సమయంలో మిల్లర్లు, మేము, ఇతర సెంటర్ ఇన్ఛార్జీలు అందరూ రైతుల్ని ఆదుకునే సమయం ఇది.
జనరల్గా మరోవైపు చూసుకుంటే ఖమ్మం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో ఆ ఆంధ్రాకి సంబంధించిన కొంత ధాన్యం కూడా ఖమ్మం జిల్లాలోకి అనధికారికంగా ప్రవర్తిస్తున్నట్టు ఉంది. మరి దానిలో భాగంగానే ఐకేపీ సెంటర్ కొనుగోలు సెంటర్లో ఎక్కువ ఆ ధాన్యానికి ప్రయారిటీ ఇచ్చి వాటిని లిఫ్టింగ్ చేస్తున్నారు అనేది ఒక అంటే పరిసర ప్రాంతం ఒక మధుర వైపు కావచ్చు, బోనగల్ వైపు కావచ్చు, మరోవైపున వల్లభి సైడ్ ముదుగుండ మండలం కావచ్చు, ఇటు నేలకొండపల్లి కూసుమంచి సైడ్ కావచ్చు, ఇట్లా ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మండలాలకు ఎక్కువగా ఆంధ్రాకి సంబంధించినటువంటి ధాన్యం ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది. ఇక్కడ మద్దతు ధర ఎక్కువ ఉండడంతో ఇదంతా కూడా ఈ గందరగోళానికి కొద్ది కారణం కూడా అవుతుందని చెప్పండి. ఇదాన్ని మీ దృష్టికి వచ్చిందా? వాస్తవం అండి, మనకి చాలా లాంగ్ బార్డర్ విత్ ఆంధ్ర, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయినా ఏలూరు డిస్ట్రిక్ట్ అయినా. కానీ ఇది రెండో సీజన్ మనం సన్న రకం బోనస్ ఇచ్చి తీసుకునేది. పోయిన సీజన్ కూడా మీకు గుర్తుంటే చెక్ పోస్టులు పెట్టించి ప్రతి లారీ ఇన్కమింగ్ లారీని చెక్ చేసి బయటకు వెళ్తే ఓకే సమ్ ప్రైవేట్ మిల్లింగ్ కూడా అవుతుంది, వాళ్ళు చూసుకుంటారు. కానీ లోపలికి వచ్చే ప్రతి లారీని చెక్ చేసి మా రైతులదే ఉండేటట్టు మేము చెక్ చేస్తున్నాం. ఫస్ట్ చెక్ అది. రెండోది సెంటర్కి వచ్చినప్పుడు సన్న రకాన్ని కొనే ముందు మా ఏయోలు అంటే మా విస్తీర్ణ అధికారులు ఒక రిజిస్టర్లో ఇది మా రైతు ఇంత పండించాడు ఇంత దిగుబడి వచ్చింది అనేది రాసిన తర్వాత సంతకం పెట్టిన తర్వాత కొనుగోలు పూర్తవుతుంది. రెండోది ఇది అంతా మళ్ళీ ఆరిన తర్వాత బస్తా కట్టేటప్పుడు 2 రకాలుగా ట్యాగులు పెట్టాం. ఎల్లో గ్రీన్ ట్యాగ్ అనేది. గ్రీన్ ట్యాగ్ అంటే సన్న రకం మా జిల్లా నుంచి మా రైతు పండించినట్టు విస్తీర్ణ అధికారి సర్టిఫై చేసిన తర్వాత జల్లెడ పెట్టిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసిన తర్వాత బస్తాకు కూడా మేము ట్యాగ్ పెట్టి ఏ సెంటర్ నుంచి బస్తా వచ్చింది సన్న రకం దొడ్డు రకం అని పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ రైతులకు పిలుపునిచ్చింది. అనుకున్న విధంగానే రైతులకు కూడా బోనస్ అధికంగా ఇస్తాను ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ సీజన్కి ఈ యొక్క యాసంగికి సంబంధించి చూసుకుంటే అధికంగా ఎంత సన్నాలు దిగుబడి వచ్చి ఉండొచ్చు? అంటే పోయినసారి నా దగ్గర ఉన్న అంకెల ప్రకారం మనం స్టేట్లోనే నెంబర్ 2 ఆర్ నెంబర్ 3 సన్న రకాల్లో ఉన్నామండి. అదే సన్న రకం మనం మన పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఇస్తున్నాం. అంటే ఆఖరికి మనం మన ప్రజలు తినే ధాన్యాన్ని తినే రైస్నే మనం మన పీడిఎస్ సెంటర్ ద్వారా ఇచ్చుకోగలుగుతున్నాం. మా జిల్లాకి సరిపోయినంత ఒకటే కాదు, మనం పక్కనున్న 3 జిల్లాలు కూడా మనం దగ్గర నుంచి సన్న రకం పంపించడం అనేది జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా ప్రొక్యూర్మెంట్ జరిగింది. ప్రజల అవసరాలను బట్టే మనం సన్న రకాన్ని పండించడం అనేది జరిగింది. ఈసారి కూడా అంటే ఈసారి మనకి యాసంగి కాబట్టి కొంచెం బాయిల్డ్ కూడా ఉంటుంది కాబట్టి 60-40 బ్రేకప్ ఉందండి మన దగ్గర. 60% సన్న రకం, 40% దొడ్డు రకం అనేది. కానీ సన్న రకం ఎప్పుడు లేనట్టు పద్ధతిలో మనం పండించుకుంటున్నాం. ఇంత దిగుబడి అనేది ఇంత ఈల్డ్ అనేది ఎప్పుడు మనకి వరికి ఉండలేదండి. మన జిల్లా ఒకటే కాదు, నాకు తెలిసినంత రాష్ట్రంలో కూడా హైయెస్ట్ ఈల్డ్ ఇన్ హిస్టరీ ఇది మనది. సో మనకు సరిపోయినంతే కాదు, ఇప్పుడు ఎక్స్పోర్ట్ వైపు కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ప్రభుత్వం. సో సన్న రకాలపైన మెజారిటీ ఉన్నా కానీ పోయినసారి మనకి 90% సన్న రకాలు ఉంటే వానాకాలంలో ఈసారి 60% దిగింది. బికాస్ వాతావరణం మారుతుంది, పరిస్థితులు మీకు తెలుసు. బట్ ఈవెన్ ఆ 60% ఇస్ ద హైయెస్ట్ ఇన్ హిస్టరీ అండి ఖమ్మం జిల్లాలో. మొత్తంగా చూసుకోవచ్చు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల దగ్గర నుంచి నేరుగా ఐకేపీ కొనుగోలు సెంటర్ల నుంచి దాన్ని కొనుగోలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మరోవైపున దళారుల నుంచి కావచ్చు లేదా ఇతర రాష్ట్రానికి సంబంధించిన ధాన్యం కూడా దిగుమతి అయినా సరే వాటిని తక్షణమే బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాటిని అడ్డుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికి రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 48 గంటల్లోపే వాళ్ళకి అకౌంట్లో నేరుగా నగదు పడే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్ బిగ్ టీవీ ఖమ్మం.